హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఒక న్యూ వీడియోలో. ఈ వీడియోలో మనం అయితే కొత్తగా యాడ్ చేసిన ఈ ట్రక్స్ చీట్ కోడ్స్ అయితే చూసేద్దాం. ఇంకా చాలానే ఉన్నాయి కొత్త కొత్త చీట్ కోడ్స్ అప్డేట్స్ చూసేద్దాం రండి. ముందుగా మనమైతే ఫైల్ని అయితే లోడ్ అయితే చేసుకోవాలి. మీకైతే నేను ఈ ఫైల్ లింక్ అయితే నా వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను. అందరూ నా వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. నా వాట్సాప్ ఛానల్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అందులోకి వెళ్తే డైరెక్ట్గా మీరైతే నా వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయిపోతారు. ఫైల్ ఒకవేళ మనమైతే లోడ్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఈ విధంగా లోడింగ్ అయితే పడుతుంది. అప్పుడైతే మనం గేమ్ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వస్తే మనకైతే ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోద్ది అనమాట. మీ అందరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకైతే నేనైతే ఆ ఫైల్ లింక్ అండ్ ఈ న్యూ చీట్ కోడ్ అన్నీ ఇచ్చేస్తాను. ఇవే కాదు, ఇప్పుడు వరకు మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. అవన్నీ మీకైతే ఇచ్చేస్తాను. ఇప్పుడైతే మనమైతే లారీని అయితే స్పాన్ అయితే చేసేద్దాం. చూసారా, నేనైతే లారీని అయితే స్పాన్ అయితే చేశాను. ఇప్పుడు ఈ లారీని అయితే మనమైతే డ్రైవ్ చేసి చూసేద్దాం రండి. ఇప్పుడు ఈ లారీతో మనమైతే ఇక్కడ ఉన్న ర్యాంపేజ్ని అయితే ఎక్కించేద్దామా. అరే లారీ చూసారా, సైడ్ వ్యూ అయితే అద్దం ఉందా లేదా ఇక్కడ. అరే ఇక్కడ ఎవడో నడుచుకొని అయితే వస్తున్నారు. లారీ అద్దంలో ఏం కనిపించట్లేదు. ఒరే ఎటు వెళ్తున్నారా ఓరా బాబోయ్, నాకు ఈ లారీ డ్రైవింగ్ రావట్లేదురా బాబు, చాలా కష్టంగా ఉంది. ఒకసారి ఈ లారీని అయితే ర్యాంపేజ్ మీదకి అయితే ఎక్కించేద్దా. ఎవరు ఇప్పుడు వరకే లారీని అయితే ర్యాంపేజ్ మీదకి అయితే ఎక్కించుండరు, ఎందుకంటే చాలామంది కార్లు ఎక్కించారు, కానీ లారీని అయితే మొట్టమొదటిగా ఎక్కించేది మనమే అనమాట. అరే ఈ లారీలో వెనకాల గడ్డి ఉందా, అయ్యమ్మ లారీ అయితే చూసారా ఏమీ అవ్వలేదు. నాకు తెలిసి ఈ లారీ అయితే ఇక్కడ ఉన్న కార్లు అన్నింటికంటే స్ట్రాంగ్ అనుకుంటాను. అరే బ్రేకులు పట్టట్లేదురా, బ్రేకులు అబ్బో అయ్యో బాబో స్కిడ్ అయిపోయిందిరా. ఓకే, ఈ లారీ అయితే బ్రేక్లు అయితే సరిగ్గా పనిచేయట్లేదు. ఇప్పుడైతే మనమైతే ఈ లారీని అయితే మోడిఫై చేయడానికి అవుద్దా లేదో చూసేద్దాం. అండ్ లారీ చీట్ కోడ్ కూడా చూసేద్దాం రండి. ఇప్పుడైతే నేనైతే లారీ చీట్ కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. లారీ చీట్ కోడ్ అయితే 27 అనమాట. చూస్తున్నారా, మనకైతే కొత్తగా లారీ అయితే స్పాన్ అయితే అయిపోయింది. ఇంకో లారీని అయితే స్పాన్ చేద్దాం. ఇంకా అన్ని లారీలు అయితే మనం అయితే స్పాన్ చేసి మనమైతే ఒక పెద్ద బిజినెస్ అయితే పెట్టేద్దాం. అది ఏంటంటే లారీ బిజినెస్ అనమాట. లారీలని మన దగ్గర నుండి లోడింగ్కి అన్లోడింగ్కి అయితే వెళ్తాయి. ఆ డబ్బులతో మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే ఒక పెద్ద రిచెస్ట్ మ్యాన్ అయితే అయిపోతాడు అనమాట. చూస్తున్నారా, ఈ 3 లారీలు అయితే ఇప్పుడు మన ఫ్రాంక్లిన్ బాయ్ సొంతమే అనమాట. ఇప్పుడు ఈ లారీలు అయితే మనమైతే ఏమైనా మోడిఫై చేయగలమా లేదా చూసేద్దామా. ఓకే, ఇప్పుడైతే నేనైతే ఒకసారి లారీ దగ్గరికి అయితే వెళ్ళి చూస్తాను. అరే ఇక్కడ ఉన్న లారీలో ఏ లారీ బాగుందో మనమైతే ఎంచుకోవాలి. అన్ని లారీలు ఒకేలా ఉన్నాయి కదా, మనమైతే ఈ లారీ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు చూద్దాం ఈ లారీని అయితే మనమైతే మోడిఫై చేయగలమా లేదా అని. అరే ఇక్కడైతే మనకైతే మోడిఫికేషన్ అయితే రాలేదు. కాకపోతే అరే ఇడవడో అయితే లారీకి అయితే అడ్డొచ్చాడు. అరే సైడ్ వెళ్తావా లేదంటే లారీతో గుద్ది కారు ఎరగొట్టేనా. అరే సైడ్ తోసుకొని వెళ్ళిపోవాలి మనం ముందుకి. అది మన ఫ్రాంక్లిన్ బైక్ అడ్డొస్తే ఎలా ఉంటుందో దీనికి తెలాలి. అరే ఇది ఏంట్రా, లారీతో మనమైతే స్టార్టింగే దీనికైతే గుద్దేశామా. అరే ఇక్కడైతే ఎవరో వెళ్తున్నారు, వాళ్ళని అయితే లారీతో అయితే పైకి అయితే ఎక్కించేద్దాం. అరే నాకైతే డ్రైవింగ్ రాదు పాప, నువ్వైతే సైడ్ అయితే తప్పేసుకోలేదంటే లారీ అయితే నీ మీదకైతే ఎక్కేస్తుంది. ఎక్కేసిందిరా లారీ. అయ్యమ్మ ఇప్పుడైతే నా లారీని అయితే వెనక్కైతే నేనైతే తీస్తాను. ఇది ఎక్కడుంది. అరే బాబోయ్ ఇక్కడైతే పడిపోయిందా. నువ్వు ఉన్నావా పోయావే. వాళ్ళమ్మ బాబోయ్ ఇది ఏంట్రా, ఇది నేలకైతే అంటేసుకుంది. ఒరే బాబోయ్ ఇక్కడ నుండి మనం అర్జెంటుగా వెళ్ళకపోతే మన పని అయితే అయిపోద్ది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వద్దాం, ఇప్పుడు వెళ్ళిపోద్దాం.